హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర. సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నాటుకోడి కూర అంటే అందరికీ కామన్గా వచ్చే ఆలోచన, కూర తొందరగా ఉడకదు, ఎక్కువసేపు కుక్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లం ఏం లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్కి కొంచెం ఉప్పు, పసుపు పట్టించి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు సరిగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను కరివేపాకు వేసుకోలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. ఇక్కడ చికెన్లో ఉన్న నీటిని నేను సపరేట్ చేసుకున్నాను. ఓన్లీ పీసెస్ వరకే వేసుకున్నాను. చికెన్ నూనెలో 4 నిమిషాల పాటు వేగిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకున్నాను. ఉప్పు ముందుగా కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1 స్పూను మాత్రమే వేసుకున్నానండి. ఇప్పుడు కారం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేయించుకుందాం. మీడియం సైజు టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటా ఉడికిన తర్వాత ముందుగా చికెన్ నుండి సపరేట్ చేసిన వాటర్ను యాడ్ చేసుకున్నాను. కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. నాటుకోడి కూర తినడం వలన జలుబు సమస్యతో బాధపడేవారు చాలా తొందరగా ఉపశమనం పొందుతారు. క్వాంటిటీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగానే మనం దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్ వేలో నాటుకోడి కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.